ఏపీ వార్తలు ముందుగా చూద్దాం. బాబు సర్కారుకు బొలుసు ఇంధనం, ఎన్నికల్లో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చిన బీఎస్ఆర్ ఇన్ఫ్రాట్రెక్ అనే కంపెనీ భారీ ఎత్తున ఇచ్చిందంట. ఫేక్ కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు సృష్టించి చేయని పనులకు డబ్బులు వసూలు చేసి అవే డబ్బులు ఎన్నికలకు ముందు టీడీపీ పెద్దలకు సరఫరా చేశారట. ప్రతిఫలంగా అమరావతిలో ప్రస్తుతం భారీగా పనులు అప్పగింత. ఇప్పటికే 7,440 కోట్ల విలువైన 15 ప్యాకేజీలని ఈ కంపెనీకి అప్పచెప్పారట. మరి దీని మీద చంద్రబాబు గారు ఏమన్నా వివరణ ఇస్తారా? అంటే ఈ ఆరోపణలు ఏటికి కూడా ఆయన సమాధానం చెప్పట్లా. 14,000 12,000 రూపాయలు అడుక్కి ఎందుకు ఖర్చు పెడుతున్నారు అమరావతిలో, లేదా 2 లక్షల కోట్ల అప్పు ఎందుకు తీసుకొస్తున్నారు? ఇటువంటి వాటికి వేటికి ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వకుండా వేరే డైవర్షన్, జగన్ ఇట్లా ఇదే కార్యక్రమం నడుపుతున్నారు. మరి ఎంతకాలం నడుస్తుందో చూద్దాం. ఇక విద్య ప్రైవేటీకరణ, ప్రైవేట్ యూనివర్సిటీలకు పచ్చజెండా, యూనివర్సిటీల ఏర్పాటుకు 50కి బదులుగా 10 ఎకరాలు చాలు అంటూ క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకున్నారట. 2016 చట్ట సవరణ ఆర్డినెన్స్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. కొత్త డిస్కమ్ జగన్ విజన్కు తార్కాణం. అన్నదాతలకు 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించాలన్నదే లక్ష్యంగా అప్పట్లో ఈ సోలార్ పవర్ వీటన్నింటి కోసం డిస్కమ్కి ఏర్పాటు చేశారు కదా, దాని మీద కథనాన్ని ఇచ్చారు. ప్రేమోన్మాది చేతిలో బాలిక దారుణ హత్య, ఇంటిలోనే గొంతు కోసి ఘాతుకం. ఇంత నీచంగా ఎట్లా తయారవుతున్నారు? విద్యార్థిని హత్యపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి. అప్పులిచ్చి దారుణంగా మోసపోయా, తూర్పుగోదావరిలో నిప్పంటించుకుని ఆ వ్యక్తి ఆత్మహత్య. ఎమ్మెల్యే అనుచరుడు అండ చూసుకుని 45.70 లక్షలు మోసం చేశారని వీడియో. కూటమి ఎమ్మెల్యేల అనుచరుల అరాచకాలు, ఎమ్మెల్యేలతో పాటు అనుచరులు కూడా ఎక్కువగా అరాచకాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పైగా ఇది కూడా ఎల్లో మీడియానే రాసింది ఈ వార్త. కార్యదర్శులు తీరు మారాలి, సబ్జెక్టులపై మంత్రులతో చర్చించడం వంటి విధానాన్ని గాలి కొదిలేశారు. అసెంబ్లీలో మంత్రులు సమాధానం చెబుతున్నప్పుడు అక్కడ ఉండడం లేదు. కేబినెట్ సమావేశంలో సీఎం ఆగ్రహం ఉంటాయి. ఈయన ప్రతిరోజు ఏదో రకంగా ఎవరో ఒకరి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కానీ ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తోంది, ఎంత ప్రమాణాలకు తక్కువగా పనిచేస్తోందన్నది వారి మాటలోనే అర్థమవుతుంది అనుకోవాలి. మంత్రివర్గంలో మావిగాన్, రాష్ట్రమంతటా అదే చర్చ జరుగుతోందన్న మంత్రులు దాన్ని తిప్పికొట్టడంలో విఫలమయ్యారంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం. మంత్రులు ఎమ్మెల్యేల నుంచి ధీటైన స్పందన లేదని పెదవి విరుపు. ఏబిఎన్ రాధాకృష్ణకు మద్దతు ఇవ్వాలని దిశానిర్దేశం. కేబినెట్ ఎజెండా లీక్పై ఆరా, అధికారులపై మండిపాటు. సీఎంఆర్ఎఫ్లో అవినీతిపై నివేదిక ఆదేశం. చంద్రబాబు గారు క్యాబినెట్లో కూడా మంత్రివర్గం మీద కంగారు పడుతున్న వైనం ఇదంతా కనపడుతుంది. ఇక వీళ్ళు రాసుకున్నారు ఆంధ్రజ్యోతి వాళ్ళు, నువ్వేం చేస్తావు రాధాకృష్ణని. పయ్యావులు కేశవ్ గారు ఆయనకు అండగా నిలబడ్డాడంట. అంటే బూతు వ్యాఖ్యలు చేసినటువంటి రాధాకృష్ణ గారిని, అయ్యా నువ్వు తప్పు చేసావు, క్షమాపణ చెబితే పని అయిపోయేదానికి అనకుండా చివరికి మహిళల ఉద్ధారకులు అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ వారు ఈ రకంగా ఆయనకు అండగా నిలబడుతున్నారు. నేను ఎక్కడ వెనకబడిపోతానని పయ్యావులు కేశవ్ గారు కూడా వచ్చినట్లున్నారు. వైసీపీతో జాగ్రత్త, క్రిమినల్ పాలిటిక్స్ పరాకాష్ట, దాని డిఎన్ఏలోని డైవర్షన్ పాలిటిక్స్ అని. ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ చేసింది? అచ్చెన్నాయుడిని ప్రవేశపెట్టింది ఎవరు? ఎందుకు? ఎప్పుడో 17 ఏళ్ల క్రితం ఒక అబద్ధాన్ని సృష్టించి దాన్ని ప్రచారం చేసిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కానీ కాంగ్రెస్లోని ఒక వర్గం కానీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా ఏమి డైవర్షను అంటే, అమరావతిలో 2 లక్షల కోట్ల బదులు మావిగన్ అంటే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంలో పద్ధతి ప్రకారం 15,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెట్టి రాజధాని అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోద్దన్న విషయం జనంలోకి వెళ్తుండేసరికి కంగారు పడి ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అదేవిధంగా అచ్చెన్నాయుడు ఇప్పుడు ప్రస్తావించారు అని మళ్ళీ ప్రతిఘటన వెనక అంతిమ లబ్ధిదారు జగనేనంట. రాష్ట్రంలో ఏది ఘటన ఎందుకు ఈ ఘటనలన్నిటి మీరు కదా బాధ్యులు. సో ఇక వారితో పాటు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీయో తెలుగుదేశమో తెలియకుండా మా రాహుల్ గాంధీ గారిని మెచ్చుకోవాలి అటువంటి వాళ్ళని పెట్టుకున్నందుకు. వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, జనసేన అన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నా అయినా కూడా కాంగ్రెస్ అధిష్టానం నోరు మెదపలేకపోతుంది. లోకల్ కాంగ్రెస్ వాళ్ళంతా షర్మిల గారితో సంబంధం లేకుండా తెలుగుదేశాన్ని తీవ్రంగా విమర్శిస్తుంటారు. ఈవిడ మాత్రం తెలుగుదేశానికి బుధాన్ని వేసుకుని ప్రచారం చేస్తుంటుంది. అన్నపై వ్యాఖ్యలు చేస్తుంది. ఏం రాజకీయాలు ఏం పడు. ఇక తెలంగాణ వార్తలకు వెళదాం. తెలంగాణలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అసలు మేము ఫీబీస్కి వ్యతిరేకం, పంచడానికి వ్యతిరేకం అని చెప్పే భారతీయ జనతా పార్టీ వారు బెంగాల్లో ఇంటి పెద్దగా ఉన్న మహిళకు 3,000 రూపాయలు ఇస్తామని అమిత్ షా గారు ఎన్నికల ప్రణాళికలో ప్రకటించారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం. అయితే కొద్దిగా జాగ్రత్త పడ్డారు. ఒక్కళ్ళకే ఇంటి పెద్దగా ఉన్న మహిళలకు మాత్రమే 3,000 ఇస్తారట, మిగతా వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. ఈ దుర్గా సురక్ష స్క్వాడ్లు ఏర్పాటు చేస్తారట.
ఇది పరిస్థితి. అట్లాగే వారాలకు వారాలు వాకిట్లో ఎదురుచూపులు, వాణిజ్య వంట గ్యాస్ సంక్షోభం తీవ్రతరమైందంటూ మరో వార్త వచ్చింది. మావోయిస్టు రహిత తెలంగాణ డీజీపీ ప్రకటన. జూన్ 2న పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అన్నా దేవుడే పంపిండు, కేసీఆర్ వద్ద మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగం. ఇన్నాళ్ళకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషమన్న సీనియర్ నేత. ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధినేతతో భేటీ, స్వాగతం పలికిన కేటీఆర్, పార్టీ నేతలు.